గుడ్ బై చెప్తున్నాను. కృత సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నాను అని అనుకో దయచేసి. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తున్నారంటే మీ మనసులో ఉన్న ప్రాచీన స్వభావాలు ఏవైతే ఉన్నాయో, దేవునికి అయిష్టమైనవి ఏమైనా ఉన్నాయో ఆ వాటన్నిటి కూడా మీరు ఏం చెప్పాలి? గుడ్ బై చెప్పాలి. దేవునికి అయిష్టమైనది ఏదైనా సరే, మార్పు లేనిది ఏదైనా సరే, సో నీ మనసులో, నీ హృదయంలో, నీ శరీరంలో ఉన్న ఆ పాత అలవాట్లన్నిటికీ నువ్వేం చెప్పాలి? గుడ్ బై. అది నిజమైన న్యూ ఇయర్ అండి. సో వెల్కమ్ అనగానే దేవుని వాక్యాన్ని ఆహ్వానించాలి, యేసుక్రీస్తును ఆహ్వానించాలి, యేసుక్రీస్తు వెలుగును ఆహ్వానించాలి. అందుకే యేసుక్రీస్తు దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. ఒకవేళ ఇంకా మనము ఈ ఓల్డ్ లైఫ్ గురించి మనం ఆలోచన చేస్తే మనకు అందరికీ తెలిసిన మనకు చాలా ఉన్నాయి. పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. ఆ తర్వాత మునుపటి సంగతులను గూర్చి జ్ఞాపకము చేసుకొనకుడి. ఆ తర్వాత వెనుకున్నవి మరిచి ముందున వాటి కొరకు వేగిర పడుడి. ఆ తర్వాత ప్రాచీన స్వభావమును విడిచిపెట్టుడి. అంటే ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. సో దేవుని వాక్యానుసారముగా మనలో ఉన్న ప్రాచీన స్వభావము కానివ్వండి, పాత సంగతులు కానివ్వండి, పాత విషయాలు కానివ్వండి, ఓల్డ్ లైఫ్ కానివ్వండి, పౌలు ఏమంటాడంటే వాటినంట మనము చంపివేయాలి. ఏం చేయాలి బిడ్డ? మనం చంపివేయాలి. అంటే తిరిగి మన జీవితంలోనికి, మన హృదయంలోనికి అవి రాకూడదు. తిరిగి వాటిని మనము ఏం చేద్దాం? మనము ప్రాక్టీస్ చేయొద్దు అనమాట. వాటిని చంపివేయాలి. అందుకే పౌలు ఏమంటాడంటే మీరు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, క్రొత్త హృదయం కలిగి ఉండాలి, నూతన హృదయం కలిగి ఉండాలి, ఆ తర్వాత రూపాంతరము చెందాలి. ఇదండి న్యూ ఇయర్ చేసుకోవడం అంటే ఇదన్నమాట. న్యూ ఇయర్ అనగానే కొత్త బట్టలు ధరించుదాం, నో ప్రాబ్లం. న్యూ ఇయర్ అనగానే ఓకే, ఈ యొక్క పెయింటింగ్, నో ప్రాబ్లం. ఇవన్నీ చేసుకోవాలి. కానీ మన జీవితం మారాలి అంటే, అందులో మార్పు రావాలంటే వాక్యపు వెలుగులో మనము నడిచినప్పుడే మనకి ఏమొస్తుంది? మార్పు వస్తుంది. మీకు తెలుసా, ఇతర రాష్ట్రాలలో ఈ న్యూ ఇయర్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారంటే, మన ఇండియన్స్, మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎలా చేసుకుంటారంటే, మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా కేక్ కట్ చేస్తారు న్యూ ఇయర్ అనగానే. అంటే క్రైస్తవులు కాని వారు చెప్తున్నాను నేను. వాళ్ళు ఎక్కువగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఆ తర్వాత రోడ్ల మీద తిరుగుతూ ఏం చేస్తారు బిడ్డ? వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఈ విధముగా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ స్పెయిన్ దేశంలో న్యూ ఇయర్ ఎలా చేస్తారంటే, అర్ధరాత్రి మిడ్ నైట్ వాళ్ళు 12 గ్రేపులు తీసుకుని తింటారంట. 12 గ్రేప్స్, అంగులు అంటారు కదా, 12 గ్రేప్స్ అర్ధరాత్రి తీసుకొని తింటే వాళ్ళకు లక్ వస్తుందంట. ఏమొస్తుందంట బిడ్డ? అదృష్టం వస్తుందంట. ఆ తర్వాత ఈ డెన్మార్క్లో న్యూ ఇయర్ ఎలా చేస్తారంటే, ఒక చైర్ ఎదురుగా పెట్టుకొని చైర్ మీద జంప్ చేయాలంట. ఒక సోఫా ఎదురుగా పెట్టుకొని సోఫా మీద నుంచి ఏం చేయాలి బిడ్డ? జంప్ చేయాలి. అంటే ఈ విధముగా జంప్ చేయడం వలన న్యూ ఇయర్లో ఏవైనా ఆటంకాలు వస్తే, ఏవైనా అభ్యంతరాలు వస్తే ఏమవుతాయి? తొలగిపోతాయి. ఆ తర్వాత జపాన్ వాళ్ళు న్యూ ఇయర్ ఎలా చేస్తారంటే, వారు గుడికి వెళ్ళిన తర్వాత 108 సార్లు గంట టంగ్ ఎన్నిసార్లు అమ్మా? 108 సార్లు కొట్టాలంట. వాళ్ళు 108 సార్లు కొడితే దాని వాళ్ళ యొక్క బిలీవ్ ఏమనంటే, కొత్త సంవత్సరములో న్యూ ఇయర్లో వారికి అంత మంచి జరుగుతుందంట, కానీ చెడు జరగదు. తర్వాత చివరిగా ఇంకొక దేశం ఉన్నది. అది ఏ దేశం అంటే, ఇంకొక దేశం ఉంది, ఓకే, కొలంబియా. ఈ కొలంబియాలో ఉన్న వాళ్ళు న్యూ ఇయర్ ఎలా చేస్తారంటే, వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఎంటీ సూట్ కేస్ పట్టుకొని ప్రయాణం చేస్తారంట. ఏ సూట్ కేసు అమ్మా? ఎంటీ సూట్ కేసు. దాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తారు. అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, ఇలా మేము ఎంటీ సూట్ కేసుతో ప్రయాణం చేస్తే
రాబో కాలంలో ఆ సూట్ కేసు నిండా ఏముంటాయి? డబ్బులు, వ్యాపారము, ఇవన్నీ చక్కగా జరుగుతాయి అని వాళ్ళ యొక్క నమ్మకం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇన్ని కంట్రీస్ గురించి నేను చెప్పాను. ప్రతి కంట్రీలో న్యూ ఇయర్ ఎలా చేస్తారో మన కంట్రీలో న్యూ ఇయర్ ఎలా చేస్తారో. సో ఈ కంట్రీస్ అన్నిటిలో ఏది బాగుంది? ఎవరు చేసే న్యూ ఇయర్ బాగుంది? ఎవరు చేసే న్యూ ఇయర్ బాగుంది? ఏ కంట్రీలో న్యూ ఇయర్ చేసినప్పటికీ దేవుని విడిచి న్యూ ఇయర్ చేశారు. ఆరాధన లేకుండా న్యూ ఇయర్ చేశారు. ప్రార్థన లేకుండా న్యూ ఇయర్ చేశారు. దేవుని పక్కన పెట్టి ఏం చేశారు? న్యూ ఇయర్ చేశారు. కానీ మనము చేస్తున్న ఈ నూతన సంవత్సరం, ఈ న్యూ ఇయర్ దేవునికి మహిమకరంగా చేస్తున్నాం. హల్లెలూయా. మనం వాళ్ళలాగా కాకుండా వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు చేసినట్లు కాకుండా పాత సంవత్సరములో మనల్ని దేవుడు కాపాడాడు. మన హోప్, మన నిరీక్షణ ఏంటంటే కొత్త సంవత్సరములో కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు, నడిపిస్తాడు, ఆదరిస్తాడు, కనికరిస్తాడు, సహాయము చేస్తాడు అన్న నిరీక్షణ ద్వారా ఇక్కడ మనం అందరం కూడా చేరి ఉన్నాం. చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. సో గత సంవత్సరం అంతా కూడా అందరి కుటుంబాలలో, అందరి జీవితాలలో విచారం ఉంది. నా ఫ్యామిలీలో కూడా విచారం ఉంది. విచారం లేని ఇల్లు ఏది కూడా లేదు. ప్రతి ఇంట్లో విచారం ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది. అన్ని ప్రతి ఇంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు ఏముంది? సంతోషం కూడా ఉంది. కానీ ప్రతి ఇంట్లో విచారం ఉందండి. తెలుసా? రకరకాల విచారాలు ఉన్నాయి. ఒకటి విచారం ఏంటంటే అనారోగ్యముతో ఉన్నప్పుడు ఒక విచారం, పిల్లలు కాకపోతే ఒక విచారం. అంతే కదండి. పిల్లలు భవిష్యత్తులో ఏ విధముగా ఉంటారో, ఏ విధంగా ఎదుగుతారో అన్న విచారం. దూరములో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారో, ఏ విధముగా ఉన్నారో అన్న విచారం. ఇంకొంతమందికి విచారం ఎట్లా ఉంటుంది అంటే నేను పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అన్న విచారం. ఇంకా చాలామంది ఎలా ఉన్నారంటే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని వివాహ విషయంలో కూడా ఏం చేస్తారు బిడ్డ? తొందరగా చెప్పండి. విచారం. కొంతమంది భార్యలు నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు అన్న విచారం. కొంతమంది భార్యలు నా భర్త నన్ను అర్థము చేసుకోవడం లేదు. అన్ని విచారాలేనండి. కొంతమంది విచారములను వ్యక్తం చేస్తారు, కొంతమంది విచారములను వ్యక్తం చేయరు. కొంతమంది విచారములను, బాధలు, దుఃఖములు దిగమింగుకొని దేవునికి మొరపెడతారు, కానీ ఇతరులకు చెప్పరండి. ఎన్నో విచారాలు, ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖములు. కానీ వీటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రికాల సమయంలో మీకు అనుగ్రహించిన ఉన్న గొప్ప వాగ్దానం తెలుసా? గొప్ప వాగ్దానం ఏంటంటే, గొప్ప నిబంధన ఏంటంటే దేవుడు తన సేవకుడైన నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విచారంలో అన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నా కుటుంబంలో కూడా పోయిన సంవత్సరం అంతా కూడా భయంకరమైన 2-3 విచారాలు నాకున్నాయి. కానీ దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఆ వాక్యం ద్వారా నాకు ఆదరణ ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా నాకు బలం ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఆ వాక్యం ఏంటంటే చదవండి దయచేసి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. త్వరగా ఇర్మీయా గ్రంథం 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలిగజేసేదను కనుక. చాలమ్మా రైట్. అక్కడ డైరెక్ట్ పాయింట్కి వస్తాను నేను. అక్కడ దేవుడు ఇర్మీయాను జ్ఞాపకం చేసుకొని ఇర్మీయా ద్వారా ఎలా మాట్లాడుతున్నాడంటే, నేను మీ విచారమును ఏం చేస్తానంట? కొట్టివేస్తాను. నేను మీ విచారమును తీసివేస్తాను. అంటే దేవుని వాక్యములో దేవుని ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కన్నీరు గారుస్తూ ఉన్నారు. సో దేవుడు వారి మధ్యలోనికి ఇర్మీయా ప్రవక్తను పంపించి, ఇర్మీయా సేవకుని పంపించి, ఇర్మీయా నువ్వు వెళ్ళి చెప్పయ్యా, నేను వారి విచారములు ఏం చేస్తాను? నేను కొట్టివేస్తాను, తీసివేస్తాను. అక్కడ ఎవరెవరు విచారంతో ఉన్నారంటే కన్యకలు విచారముతో ఉన్నారు, వృద్ధులు విచారముతో ఉన్నారు, ప్రజలు విచారముతో ఉన్నారు, ఇంకా యాజకులు కూడా విచారముతో ఉన్నారు. అక్కడ అందరూ ఉన్నారండి. అమ్మ కన్యకలు అనగానే గుర్తుపెట్టుకోండి, దేవుని సంఘం.
మనం వధువు సంఘం మనది అని ఎవరండి? తొందరగా పెళ్లి కుమారుడు. సో దేవుడు ఇరిమియా ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరెవరైతే విచారములు కలిగి ఉన్నారో వారి విచారములన్నీ కొట్టివేసి వృద్ధులకు, యవనస్తులకు, కన్యకలకు, పిల్లలకు, తర్వాత యాజకులకు నేను ఆదరణ ఇస్తాను, నేను సంతోషం ఇస్తాను, నేను ఆనందం ఇస్తాను, నేను వారిని ఉజ్జీవపరుస్తాను, నేను వారిని బలపరుస్తానని దేవుడు ప్రత్యేకముగా వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఈ 2025 2 గంటలు అయితే, ఒక ½ అన్ అవర్ అయితే మనము వదిలిపెట్టి న్యూ ఇయర్లోనికి ఎంటర్ అవుతాం. మన సంఘములో కూడా పిల్లలు ఉన్నారు, కన్యకలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఇంకా యవనస్తులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. సో పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. నేను మీ విచారములు ఏం చేస్తానంట? తీసివేస్తాను అనా? అలాగానా? వాక్యం చెప్తుంది కదన్నా. ఎస్. కానీ దేవుని వాక్యములో దేవుడు చెప్పాడు, రాబో కాలములో మీ విచారములు నేను తీసివేసి మీ కన్నుల నుండి కన్నీరును నేను తుడిచివేసి మీకు ఆనందము, సంతోషము, సమాధానం నేను అనుగ్రహిస్తాను. కొన్నిసార్లు విచారములు వెళ్ళవచ్చు, వెళ్ళలేక పోవచ్చు. కొన్నిసార్లు విచారములు డిసపియర్ అయిపోవచ్చు. డిసపియర్ అంటే బిడ్డ కనపడకుండా అయిపోవచ్చు. కొన్నిసార్లు విచారములు అలాగే శరీరంలో ఉండవచ్చు. అందుకే పౌలుని జ్ఞాపకం చేసుకున్నా. పౌలుకు ఎన్ని విచారములున్నా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలను. చూసారా అండి? దేవుని వాక్యములో చాలా మంది ప్రవక్తలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, కన్యకలు చాలా మంది విచారం కలిగి ఉన్నారు. దేవుని వాక్యంలో చాలా మంది విచారం కలిగి ఉన్నారు. నేను లిస్టు తీస్తే చాలా మంది వచ్చారు బయటికి, కానీ కొందరిని తీసుకుంటానండి. దేవుడు ఎవరి విచారమును కొట్టివేసి ఆనందం ఎలా ఇచ్చాడు, ఆదరణ ఎలా ఇచ్చాడో మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఎవరి విచారాన్ని తీసివేశాడంటే, దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు మొట్టమొదట ఏలియా విచారాన్ని తీసివేశాడండి. ఎవరి విచారమమ్మా? ఏలియా. ఆయన విచారాన్ని దేవుడు కొట్టివేశాడు, తీసివేశాడు. చదవండి దయచేసి 1 రాజులు 19:4. 1 రాజులు 19:4. త్వరగా అమ్మా. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేసెను. రైట్. ఏలియా యొక్క విచారం ఏంటంటే, చూడండి, ఏలియా సేవకుడు, ఏలియా ప్రవక్త. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురవడము ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేస్తే సూర్యుడు, చంద్రుడు అయ్యాలోను గిబియాలోను ఆగిపోయారు. ఏలియా ప్రార్థన పరుడు, ఏలియా నీతిమంతుడు, ఏలియా ప్రార్థనలో ప్రభావం గలవాడు. కానీ అలాంటి ఏలియాకు కూడా ఏం కలిగింది బిడ్డ? విచారం కలిగింది. అంత గొప్ప భక్తుడికి విచారం వచ్చింది, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది. తెలుసా అమ్మా ఎలాంటి 10 ఏళ్ళ దుఃఖం వచ్చిందంటే, యజబేలు స్త్రీని చూసి ఏమవుతుంది బిడ్డ? పారిపోతున్నా. 850 ప్రవక్తలను చంపిన ప్రవక్త, ఓకే, 850 మందిని చంపిన ప్రవక్త ఒక స్త్రీని చూసి ఏం చేసింది బిడ్డ? పారిపోయాడు. ఒక్క దినం పారిపోయాడు. ఒక్క దినము పారిపోయి ఆ యజబేలు ఏం చెప్పిందంటే, నువ్వు 850 మందిని చంపావు కదా, ఆ 850 మంది ఎలా చనిపోయారో సేమ్ అలాగా నీవు అలా చనిపోతావు, నేను అలా చంపేస్తాను అనగానే ఈ మాట ఏలియా గారు విని చాలా విచారం కలిగి ఒక్క దినమంతా ప్రయాణం చేసి తెలుసా ఏం చెప్పాడు? అయ్యా, నా వల్ల కాదయ్యా, నా ప్రవక్తల కంటే, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, ఐఎమ్ వెరీ సారీ అయ్యా, ఇక చాలు, ఈ విచారం ఎక్కువగా ఉంది, ఈ సిగ్గు ఎక్కువగా ఉంది, ఈ వేదన ఎక్కువగా ఉంది, నన్ను ఏం చేయి నువ్వు, ఇక చాలునైనా తీసుకో అని విచారం చేస్తున్న సమయంలో దేవుడు వెంటనే ఆయన విచారం ఏం చేశాడు? కొట్టివేశాడు. ఇమీడియట్లీ కొట్టివేశాడు. ఎలా కొట్టివేశాడు అంటే, ఆయనకు ఆకలి అవుతుంది. అలాంటి సమయంలో దేవదూత వచ్చి అతన్ని తట్టి, ఏలియా లే, ఏం చేయి నువ్వు, భోజనం చేయి. ఇంకో దేవదూత మళ్ళీ వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడంటే,
ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. భోజనం చేశాడమ్మా, శక్తి పొందాడు, బలం పొందాడు. ఓకే, శక్తి, బలము, ఆనందం పొంది ఆ భోజనం యొక్క బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి హోరేబ్ అనే కొండకు వెళ్ళాడండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఏలియా కృంగిన సమయంలో, ఏలియా బాధపడుతున్న సమయంలో, ఏలియా దుఃఖపడుతున్న సమయంలో దేవుడు యెజబేలుకు సంబంధించిన ఎన్ని విచారములు ఎన్ని ఉన్నప్పటికీ దేవుడు అవన్నీ ఏం చేశాడు? తీసివేశాడు. ఒక మాట చెప్పనా, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ఏలియా నీలాంటి, నాలాంటి, మనలాంటి స్వభావం గలవాడే. కొన్నిసార్లు మీరు కూడా యెజబేలు లాంటి చాలామంది మీకు అప్పుడప్పుడు ఎదురు పడుతూ ఉంటారు. కొందరు చూసి భయపడుతుంటారు. కొందరి మాటలు అంటే భయం, కొందరి ముఖం చూడాలంటే భయం, కొందరి దగ్గరికి పోవాలంటే భయం. అయ్యో నన్ను ఏమంటాడో, నా మీద ఏం నింద చేస్తాడో, నా మీద ఏ అపకీర్తి తీసుకొని వస్తాడో. ఏలియా వలనే మీరందరూ భయపడి ఉండొచ్చండి కొన్నిసార్లు. ఎస్, తప్పకుండా నేను కూడా కొంతమందికి భయపడతాను. నేను అలాంటి సమయంలో నీవు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీతో ఏమంటున్నాడంటే 2025లో నిరుత్సాహముగా ఉన్నావేమో, 2025లో ఒంటరిగా ఉన్నావేమో, 2025లో ఇక నా వల్ల కాదు, ఇక నేను బ్రతకలేను, నేను జీవించలేను, ఫినిష్ అని అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీకు ఏ ప్రయాణం ఉంది బిడ్డ? తొందరగా ఏ ప్రయాణం ఉంది నీకు? శక్తికి మించిన ప్రయాణం. శక్తికి మించిన ప్రయాణం ఉంది. చూడవలసిన కార్యాలు నువ్వు చూడాలి, చేయవలసిన పనులు నువ్వు చేయాలి. ఏలియా వలె ఉద్యోగము, బలము, సంతోషం, ఆనందం, ఆదరణ కలిగి నీవు లేవాలి. అదండి. అందుకే బైబిల్ ఏముందంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఏలియాను బలపరిచిన వాడు దేవుడు, నన్ను బలపరిచేవాడు కూడా దేవుడు అండి. మీకు తెలుసా, శ్రమయందు ఏలియా కృంగిపోయాడు పాపం. అంత లేచిన ఏలియానే కృంగిపోతే, అంత ప్రార్థన పరుడే కృంగిపోతే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ఏలియానే కృంగిపోతే, ఆ ఏలియా ఎగుతా నువ్వెంత, నేనెంత, మనం ఎంత అండి. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు ఎన్ని విచారములు ఉన్నా నేనేం చేస్తావి? తీసివేస్తాను. రెండవ విచారం చూద్దాం. రెండవ విచారం ఏంటంటే, దేవుడు సౌలు విచారాన్ని కొట్టివేశాడు. దేవుడు ఏ విచారణ అది? సౌలు విచారాన్ని కొట్టివేశాడు. చదవండి దయచేసి, మొదటి సమూయేలు గ్రంథము 9:5. అయితే వారు తూర్పు దేశములకు వచ్చినప్పుడు, అవును, మనము తిరిగి వెళుతుము రమ్ము, ఆర్దాముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యుద్ధనున్న పనివానితో అనగా. చాలమ్మా, 20వ వచనం. 3 దినముల క్రిందట తప్పిపోయిన ఆ వార్తాపములను గురించి విచారపడుతున్నాడు. చాలమ్మా, విచారపడకు, అదే నాకు కావాలి. గమనించండి దయచేసి, సౌలు ఇంకా ఇశ్రాయేలుకు రాజు కాలేదండి. సౌలు గారికి చాలా గాడిదలు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారికి గాడిదలు ఉన్నాయి. ఓకే, నాన్నగారి గాడిదలు ఎవరు కేర్ తీసుకోవాలి? ఇప్పుడు సౌలు గారి కేర్ తీసుకోవాలి. సో బైబిల్ ఏముందంటే, కీషు గాడిదలు ఏమైపోయినాయంట? తప్పిపోయాయి. సో కీషు గాడిదలు తప్పిపోతే ఈ సౌలు సేవకుడు ఇద్దరు కూడా గాడిదలు తప్పిపోయాయి. మా నాన్న విచారపడతాడు, మా నాన్న దుఃఖపడతాడు, మా నాన్న బాధపడతాడు అని కొన్ని దేశాలు తిరిగి ఒక దేశానికి వచ్చారు. ఆ పేర్లు చెప్పను నేను. దేని కొరకు వచ్చారమ్మా వాళ్ళు? గాడిదల కొరకు వచ్చారు. భాగ్యనాటి గాడిదల కొరకు. తండ్రి ఏమో గాడిదల గురించి విచారపడుతున్నాడు, సౌలు కూడా గాడిదల గురించి విచారపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో తండ్రి గాడిదలు తప్పిపోయాయి, మనం వెతకాలి. చివరిగా వారు ఎక్కడికి వచ్చారంటే, ఒక చిన్నది వచ్చింది. ఒక చిన్నది వాడి దగ్గరికి వచ్చి, మీ గాడిదలు తప్పిపోయాయి కాబట్టి ఫలానా సేవకుడు
మీ గాడిదలు ఎప్పుడు దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, అవన్నీ విషయాలు దీర్ఘదర్శి మీకు తెలియచేస్తాడు అన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతారు, ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దాని సమూయేలు బాగా గమనించండి. సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి ఏమంటాడంటే, సౌలా, నీవు వెదకబోచున్న గాడిదల కొరకు చింతించక ఆ గాడిదలు దొరికాయి. 3 దినములైన తప్పిపోయి గాడిదలు. ఆ గాడిదల గురించి నువ్వు థింక్ చేయకూడదు, ఆలోచన చేయకూడదు, విచారం చేయకూడదు. కాబట్టి ఆ గాడిదలు దొరికాయి. నేను ఒక మాట చెప్పన్నా, సౌలేమో గాడిదల కొరకు విచారిస్తున్నాడు, సౌలేమో తప్పిపోయిన గాడిదల కొరకు ఆలోచన చేస్తున్నాడు. సౌలేమో ఆఫ్టర్ ఆల్ మామూలు ఏ యోగ్యత లేని, అంతే కదండి, ఏ యోగ్యత లేని చిన్న చిన్న గాడిదలండి, వాటి కొరకు ఆలోచన చేస్తున్న సమయంలో సౌలు ఆలోచన ఈ విధంగా ఉంది, దేవుని ఆలోచన వేరొక విధంగా ఉంది. సౌలు దృష్టి ఏమో గాడిదల మీద ఉంది, దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? సౌలు మీద ఉంది. సమూయేలు దృష్టి సౌలు మీద ఉంది. అంటే నాకేమర్థమైందంటే గాడిదలు వెతకడానికి వచ్చిన సౌలును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలుకి ఏం చేసిండు? వీడే రాజుగా చేశాడు. చూడండి, అసలు సౌలు హృదయంలో, సౌలు మనసులో, సౌలు యొక్క ఆ యొక్క ఆలోచనలో అతను రాజుగా అవుతాడు అన్న ఆలోచన లేదండి సౌలుకు. అసలు ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు సౌలు. ఆయన కాన్సన్ట్రేషన్, ఆయన విచారము, ఆయన బాధ అంతా ఏంటంటే, ఫస్ట్ నాకేం కావాలి, తొందరగా చెప్పండి, ఏం కావాలి నాకు? గాడిదలు దొరికితే నేను వెంటనే మా తండ్రికి నేను చెప్తాను. ఎందుకంటే మా తండ్రి నా గురించి, గాడిదల గురించి ఏం చేస్తున్నాడు బిడ్డ? విచారం. ఈయన విచారమేమో గాడిదల మీద ఉంది, దేవుని విచారమేమో ఎవరి మీద ఉందన్న? సౌలు మీద ఉంది. అమ్మా, అయ్యా, 2025లో నీవు కూడా సౌలు లాగా చిన్న చిన్న విషయాల గురించి ఆలోచన చేసినవేమో. ఏ విషయాలు బిడ్డ? చిన్న చిన్న విషయాల గురించి ఆలోచన చేసేవేమో. ఇక నాకు ఇదే జరుగుతుంది, ఇక నాకు ఇదే చాలు, ఇక నాకు ఇదే శరణము, అంతేనే కదా. చిన్న చిన్న విషయాల గురించి నువ్వు ఆలోచన చేస్తుంటే నీ దేవుడు, నీ రక్షకుడు యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి చెప్పండి పెద్ద 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 ఆలోచనలు కలిగి ఉన్నాడండి. చాలా గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. చాలా సుదీర్ఘమైన, చాలా మహిమకరమైన ఆలోచనలు దేవుడు నీ విషయంలో కలిగి ఉన్నాడు. ఆయనకి బైబిల్ ఏముందంటే, నీ తలంపులు నా తలంపుల వంటివి కావు. సౌలు తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. అందుకే బైబిల్ ఏముందంటే, నేను నీ కొరకు ఆలోచన చేసిన ఉద్దేశములు, నేను నీ కొరకు ఆలోచన చేసిన అభిప్రాయములు అవన్నీ కూడా మేలుకరముగా ఉన్నాయి కానీ చెప్పండి హానికరముగా లేవు. సౌలు జీవితంలో మేలుకరంగానే ఉన్నాయి, సౌలు జీవితంలో ఆశీర్వాదకరంగానే ఉన్నాయి, సౌలు జీవితంలో దీవెనకరముగా ఉన్నాయి. కానీ సౌలుకు తెలియదు, నేనేమో ఏమవుతాను, నేను రాజును అవుతానని. దాని బిడ్డారా, దేవుడు చాలా గొప్పవాడు అండి, చాలా గొప్పవాడు. ఒక మాట చెప్పాలన్నా, ఇంత దీవెనలు, ఆశీర్వాదములు మనకు కావాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, సింపుల్, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. మీరు పైన ఉన్న వాటి మీదనే మీ మనసు ఉంచుడి, కానీ భూ సంబంధమైన విషయంలో మీ మనసును ఉంచుకోకూడదు. దాని బిడ్డలారా, మీ అందరి విషయాల్లో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సోనమ్మ చెప్పింది, చాలామంది సాక్ష్యాలు చెప్పారు. ఆ సాక్ష్యాలలో ఏముంది బిడ్డ? దేవుని ప్రణాళిక. వన్స్ అపాన్ ఎ టైం, 50 ఏళ్ళ క్రితం ఐ ఆమ్ నథింగ్, 50 ఏళ్ళ క్రితం కడు బీద పరిస్థితుల్లో ఉన్నాను నేను. అవన్నీ చెప్పండి నేను, కానీ నేను ఏమంటానంటే, నా తలంపులు వేరు, చెప్పండి, నా దేవుని తలంపులు వేరు. నేను ఒక మాట చెప్పాలన్నా, అంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళు నేను గొప్పగా చేయడం లేదు, కానీ నేను వాళ్ళని బోస్టింగ్ చేయడం లేదు, వాళ్ళని ఎగ్జాల్ట్ చేయడం లేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నారో లేదో కానీ వారి కుమారులు అమెరికా దేశంలో ఉండాలి, వారి కుమారులు అమెరికా దేశంలో చదువుకోవాలి అని కొన్నిసార్లు ఆలోచన ఉంటుంది, కొన్నిసార్లు కాదనుకుంటాం. కానీ మీ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరండి.
సో ఏలియా విచారములు దేవుడు కొట్టివేశాడు. సౌలు విచారములు దేవుడు ఏం చేశాడు? కొట్టివేసి వారికి ఆనందం ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు. అతను నెక్స్ట్ కూడా చెప్తాను నేను. ఇంకొకటి దేవుని వాక్యములో ఎవరి విచారములు దేవుడు కొట్టివేశాడు అంటే, చదవండి దయచేసి లూకాసు వార్త 10వ అధ్యాయం 41 త్వరగా. నా దగ్గర 5 నిమిషాలు ఉంది. అందుకు ప్రభువు 2 minutes. ఓకే రైట్. అందుకు ప్రభువు మార్తా మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. చాలండి, రైట్. ఓకే, ఇక్కడ మార్తా విచారములు కూడా యేసు ప్రభు ఏం చేశాడమ్మా? కొట్టివేశాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మార్తా మార్తా నువ్వు అనేకమైన విషయాల మీద ఏం కలిగి ఉన్నావు? విచారం కలిగి ఉన్నావు. అంటే దేవుని ఆశ ఏంటంటే మరియమ్మ వలె దేవుని పాదముల దగ్గర కూర్చోవాలి, మరియమ్మ వలె యేసుక్రీస్తు మీద ఆధారపడాలి, మరియమ్మ వలె ప్రార్థన జీవితము కలిగి ఉండాలి, మరియమ్మ వలె దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. యేసు ఆలోచన చేస్తున్నాడు. కానీ మార్త గారు ఏం చేస్తున్నారంటే అనేకమైన విషయాల్లో ఏం చేస్తున్నారు అబ్బాయి? అమ్మ 2025లో ఇక్కడ ఉన్న మీరందరూ కూడా దేవుని పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మార్తలాగా అనేకమైన విచారాలు మీరు కలిగి ఉన్నారేమో. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మీ కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారేమో. దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా మీకు మీ ఫ్యామిలీకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చారేమో. జాగ్రత్త అమ్మా. సో యేసు ప్రభు ఆలోచన ఏంటంటే, మార్త అది ప్రాముఖ్యం కాదు బిడ్డ, దేవుని సన్నిధి ప్రాముఖ్యం. మీకు తెలుసా, మీరు గుడికి సమయానికి రాకపోయినా, వచ్చేటప్పుడు మీ చేతిలో బైబిల్ లేకపోయినా, ఉపవాస ప్రార్థనకు రాకపోయినా, కుటుంబ ప్రార్థనకు రాకపోయినా, ప్రార్థన చేయకపోయినా, వాక్యము చదవకపోయినా, విశ్వాసము లేకపోయినా, బైబిల్ ఏమని విలోప వాక్యం ఏముందంటే, ఆయన వాత్సల్యత మా మీద ఉంది కాబట్టి, ఆయన కృప మా మీద ఉంది కాబట్టి మేము లయము. తెలుసా ఏమాట మీకు? మేము లయము కాలేదు, మేము నాశనము కాలేదు, మేము లయము కాలేదు. ఎందుకంటే ఆయన కృప మీ అందరి మీద ఉంది కాబట్టి ఇంత సేఫ్గా ఉన్నారు. హల్లెలూయా. ఇంత సంతోషముగా ఉన్నారు. హల్లెలూయా. ఇంత క్షేమంగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన వాత్సల్యతను బట్టి. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మార్త వలె మీరు ఉంటుందండి. మార్త వలె ఈ 2026లో దయచేసి రోజు వాక్యం చదవండి, రోజు ప్రార్థన చేయండి, గుడికి క్రమంగా రండి దయచేసి, ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ఉన్నట్టు దయచేసి, కుటుంబ ప్రార్థనలు మీరు క్రమముగా పెట్టించుకోండి దయచేసి. మార్త వలె ఉండకుండా, మార్త వలె యేసుక్రీస్తుకు కావలసింది మీరు ఆయన విశ్వాసములో ఉండాలి, ఆయన ప్రార్థనలో ఉండాలి, ఆయన భయభక్తిలో ఉండాలి, ఆయన జ్ఞానములో మీరు ఏం చేయాలి? మీరు ఎదగాలి. నేను ఒక మాట చెప్పాను అన్న, నువ్వు బాగానే చెప్తున్నావు అన్న. ఏలియా విచారము తీసివేసి దేవుడు ఆనందం ఇచ్చాడు, గుడ్. తర్వాత ఎవరమ్మా? సౌలు విచారం తీసివేసి దేవుడు ఆనందం ఇచ్చాడు, గుడ్. మరి మార్త విషయములో ఎక్కడ విచారము తీసివేసి ఏమిచ్చాడు? ఆనందం ఇచ్చాడు. నాకు మార్త గురించి ఏడార్థమైందంటే, లాజరు చనిపోయిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే యేసయ్య దగ్గరికి వచ్చి ఆ మార్తతో ఏం చెప్తుందంటే, నీవు నమ్మిన ఎడల ఏం చూస్తావు? దేవుని కార్యం చూస్తావు. ఆ ఒక్క మాట ద్వారా మార్త విచారం పోయింది. ఏమొచ్చిందమ్మా? సంతోషం వచ్చింది. కాబట్టి దయచేసి 2025 గుడ్ బై చెప్తున్నాము, 2026 ఏం చేస్తున్నాం? మనం వెల్కమ్ చెప్తున్నాం. ఈ వాక్యము ద్వారా వెల్కమ్ చెప్తాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. నిశ్శబ్దముగా ఉందాము. సెల్ ఫోన్లు కొంచెం మ్యూట్లో పెట్టుకోండి. ఎవరు ఇటువాడు తిరగొద్దు దయచేసి. నిశ్శబ్దముగా దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు. కోరి వారు దయచేసి ముందుకు రండి ప్లీజ్.